లేదు ఏ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఓన్లీ ఆరుగురు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి 1115 ఉంది. ఆ 4వ వార్డు ఉన్న ఓట్లన్నీ కంప్లీట్ ఒక 300 ఓట్లు ఇచ్చేసారు సార్. ఆ ఏరియా వైజ్ చూసుకున్నప్పుడు మాకు ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే మా పరిధి ఇటు వరకు ఉంటుంది. మిమ్మల్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కౌన్సిలర్ మాకు ఇప్పుడు రేపు మీరు చెప్పింది కరెక్టే. కానీ మనకు ఇప్పుడు ఇంతకుముందు 2019 షెడ్యూల్ వచ్చింది బౌండరీ డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ అని డిసెంబర్ 17, 2019. దీంట్లో ఉన్న హౌస్ నంబర్స్ అవి ఎన్ని నోట్లు ఉండండి. ఒక దాంట్లో 1000 రావచ్చు, ఒక దాంట్లో 1500 రావచ్చు, ఒక దాంట్లో 1300 రావచ్చు. మనకి ఇప్పుడు డిలిమిటేషన్ అయిందో దీంట్లో ఉన్న హౌస్ నంబర్కి సంబంధించిన ఓట్లన్నీ ఆ వాటి వస్తాయి. నేను చెప్పింది వాస్తవమే. ఒక దాంట్లో 1300 ఉంటాయి, ఒక 17 కొన్ని 2000 ఉన్న కూడా ఎగ్జాంపుల్. సో దాంట్లో ఇప్పుడు మనం మార్పు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే డిలిమిటేషన్ చేస్తాం మనం వాటి లిమిటేషన్ 10 ఇళ్ళు అటు ఇటు ఉంటాయి. అప్పుడు ఏంటంటే అది ఇప్పుడు మాత్రం దీంట్లో ఎటువంటి మార్పు చేసే అధికారం మనకు ఉండదు. ఇది మన క్రైటీరియా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది వార్డ్ నెంబర్ 9. The northern boundary starts from the north house number 16,378 tons toward the east side. ఈ డోర్ నంబర్ పరిధిలో ఉన్న ఎన్ని హౌసెస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఓట్లు మాత్రమే తీసుకుంటాం. చెప్పినట్టు కొన్ని తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. దాన్ని మనం కరెక్షన్ చేయాలి. మళ్ళీ ఇది ఇటు పెరిగింది, ఇటు తగ్గించి చెప్తే అది కరెక్ట్. అది ఇప్పుడు మాత్రం ఉన్న ఓట్లు మాత్రం ఏం తగ్గించరాదు, పెంచరాదు. సమానంగా ఓట్లు మాత్రం ఏ వార్డు కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఎక్కడ కూడా రావు, కార్పొరేషన్ కూడా రావు. ఎగ్జాంపుల్ మనకు వార్డ్ నెంబర్ 8 ఉంది, అటు పెరుగుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఓట్లు 500 పెరిగింది, 1500 పెరిగింది. ఎగ్జాంపుల్ చెప్తారు. ఎందుకంటే అది గ్రోత్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఓట్లన్నీ అడ్డే వస్తున్నాయి, పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని సెంటర్లు ఉంటాయి మిడిల్ ఆఫ్ ది టౌన్, అవి పెరిగాయి, గ్రోత్ ఉండదు. ఒకవేళ అపార్ట్మెంట్స్ ఆటోమేటిక్ పెరుగుతాయి. సో అది క్రైటీరియా. అందుకే మనం ఇప్పుడు దీంట్లో మాత్రం ఎటువంటి మార్పు చేయడానికి లేదు. మనకు బౌండరీస్ అండ్ హౌస్ నంబర్స్ క్రైటీరియా. దానికి తగ్గించి ఈ హౌస్ నంబర్, ఈ వార్డు ఉన్న హౌస్ నంబర్కి సంబంధించిన ఓట్లు ఇంకో ఏదైనా వార్డు వస్తే మనం దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ నంబర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ నెంబర్ 1-1- అనేది 9 ఉంది, కానీ దానికి 1-1కి సంబంధించిన ఓట్లన్నీ 8 పోయినాక మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఆప్షన్ మాత్రం ఉంటుంది. సరే ఇప్పుడు కొందరికి ఏంటంటే మా పలానా వార్డుకు పోయింది అని ఎవరైతే ఓటు ఉంటారో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే మార్చుకోవచ్చు సార్. మరి అది అక్కడ షిఫ్ట్కి అప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర చేసుకున్నాం. అంటే ఆ వార్డు ఉండాలా, మన హౌస్ నెంబర్ వార్డు ఉండాలా. ఇప్పుడు నా హౌస్ నెంబర్ 10th వార్డు నుంచి చేస్తాను, నేను 11th వార్డు అంటే అంతా అది ఉంటే కిరాయికి చూసుకోవాలి. నా హౌస్ నెంబర్ 8 ఉంది, కానీ నేను ఓటు వేసి 9th ఏదైనా మీ నెంబరు ఆయన నెంబర్ మీద ఓటర్ నెంబర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏమైనా అడిషనల్ పెట్టుకుంటారు సార్, 10th వాళ్ళకి అవకాశం ఉందా సార్? అది మరో మనం ఏం చేయడానికి అందరూ అప్లై చేసుకున్నారు సార్. ఎలక్షన్ కమిషన్ కట్ ఆఫ్ డేట్ అనేది మనకి ఇచ్చింది. మేము టీపోల్లో మాకు ఇచ్చిన టాటానే మేము తీసుకున్నాం. ఇప్పుడు అక్టోబర్ 1st 10వ నెల 1వ తారీఖు పోయినాయి రావు, కొత్త రావు. పోయిన వీళ్ళు లేదు, లేదు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 200 దానికి సంబంధించి షెడ్యూల్ వస్తుంది ఇక్కడ. ఏంటి మన ఏజ్డి, అది ఏజ్ అంటే షిఫ్టెడ్ డెత్స్ అండ్ ఇంకటి అది కొట్టి వస్తుంది. ఇంకో అనుబంధం కానీ మనకు పంపుతారు. మన లాస్ట్ టైం చూసినా సార్ మేము ఎమ్మెల్యే ఓట్లప్పుడు డిలీటెడ్ అని పడతాయి. అది ఏజ్డి అంట, యాడెడ్ షిఫ్టెడ్ డెత్ కదా. సార్ ఇంకేం రాదు. ఇప్పుడు మన షోయింగ్ చేస్తే అదే ఫైనల్. ఇప్పుడు ఇది అయితే డ్రాఫ్ట్ ఫైనల్ లిస్ట్ మనం ఏదైతే 10th వరకు ప్రకటిస్తామో దాంతో మన ఎలక్షన్స్ పోతాం. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మొన్న గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినటువంటి దాంట్లో అక్కడ ఉన్న ఓటర్లు జమ్మిగుంట టౌన్లో చాలామంది ఓట్లు నమోదై ఉన్నాయి. ఆ నమోదైన ఉన్న ఓట్లు ఒకవేళ మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి వీలుంటుంది. ఇప్పుడు ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మనం ఆపే అధికారం లేదు సార్. ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుంది. ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మనం ఆపడానికి లేదు.
పోటీ చేయడం కూడా ఎలక్షన్ అక్కడ ఎలక్షన్ నామ్స్ ప్రకారంగా సార్ 6 నెలలు ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఓకే. ఎలక్షన్ జరిగిన 10 నుంచి 6 నెలల్లో ఇంకో కాడ ఓటు వేయడానికి వీలేదు. అది మనం ఆప్షన్ మన ఓటర్ లిస్టు పేరు అంటే మనం ఓటు ఆపడానికి లేదు. ఎవ్వరు కూడా ఓటుని నిరోధించే అధికారం ఎవ్వరు కూడా లేదు. లేదు కానీ ఇది డబుల్ అవుతుంది. అది డిఫరెంట్ క్రైటీరియా. నేనేమంటున్నా, ఇప్పుడు మీ ఈ లిస్టు నిన్ననో మొన్ననో సెకండో పల్లెటూరు మీరు ఓటేస్తుంది, కానీ ఇక్కడ ఈ లిస్టు మీ పేరు అంటే మీకు ఓటు హక్కు కలిగి ఉన్నట్టు. అదేనా? అది కమిషన్ దానివల్ల కొంతమంది వైఫల్యాలు మారే అటువంటి ఆస్కారం మారుతుంది సార్, కాదంట. అది సేమ్ ఆధార్ సార్ అందులోకి వెళ్ళి మనం ఒకటి కూడా తీయడానికి లేదు. మీరు తీసుకు హౌస్ నంబర్ క్రైటీరియా కాబట్టి అందులో ఎన్ని ఓట్లు ఉంటాయని మేము తీసుకోవాల్సింది. మా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న ఓటర్లు అందరినీ మేము తీసుకోవాల్సింది. ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి లేదు. మీరు తీసుకోవడానికి సార్ నేను బయట చెప్పాను వాళ్ళని తీసుకోవడానికి లేదు, ఉన్న వాళ్ళని వదలడానికి. మేము అది అడుగుతలేము. ఇప్పుడు సార్ ఏం చెప్పిండంటే ఉన్నది తీయడానికి వీల్లేదు, మళ్ళీ కొత్తది యాడ్ చేయడానికి ఇలా ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం కొనసాగుతామని అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక క్యాండిడేట్ 2 దిక్కుల సీరియల్లో ఒక క్యాండిడేట్ పడ్డది, మళ్ళీ మూడోది నేను ఒకటి మీకు అడిగేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా నామోదు చేసినటువంటి పేర్లు ఒక్కొక్క వార్డులో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఉండలేరు, వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళ సంగతి హౌస్ నంబర్ అయితే హౌస్ నంబర్ మీద అయితే ఎన్రోల్ అయి ఉన్నారు కదా. వల్ల 20 ఓట్లు ఉంటాయి. అవునండి, ఎన్రోల్ అయి ఉన్నారు కదా. అది ఎన్రోల్ చేసింది ఈఆర్ నుంచి ఎన్రోల్ చేసిన డాటా మాకు వచ్చింది కదా. దాన్ని మేము వదలడానికి లేదు. ఎలక్షన్ నామ్స్ ఇప్పుడు నేనే ఉన్నా నా వార్డులో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య మొత్తం బయట అన్ని నేను మా నామోదు చేసిన. ఒకప్పుడు ఎవరు చేసిండ్రు అది? నేను నిలబడటమే చేసిన. ఈఆర్ఓ చేసిండ్రు. ఈఆర్ఓ నుండి ఈఆర్ఓ అంటే ఆర్డీఓ ఆఫీసర్ వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. మీరు వేరే వాళ్ళ మీద నెట్టకండి. నేను మాట్లాడదని సమాధానం చెప్పండి. నేను చెప్పేది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అది మన పార్ట్ నంబర్లు ఉంటాయి కదండి. 163 నుంచి 190 వరకు మన జంపుకుంటాయి. 196 నుంచి 206 మన ధర్మారం. వాళ్ళ లిస్ట్ మాకు టీపీఓలో ఇందరు ఓట్లు ఉన్నారు ఇందులో, ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మీ మున్సిపల్ పరిధిలో ఇంతమంది ఓట్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మాకు లిస్టు టీపీఓలో అప్లోడ్ చేశారండి. అందులో ఒక్క ఓటు కూడా మేము తీయడానికి లేదు. మళ్ళీ కొత్త మున్సిపాలిటీ పరిధి దాటిన ఓటర్లు ఎవరైనా ఉన్నారని ఈ హౌస్ నెంబర్ కాకుండా ఇక్కడి ఓటర్ కాకుండా ఎవరైనా బయట వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం తీసుకోవడానికి లేదు. బయట వాళ్ళని తీసుకోవడానికి లేదు, ఉన్న వాళ్ళను తీసేయడానికి లేదు. అది అర్థమైంది సార్ మీరు చెప్పింది. అంతే. ఉద్దేశపూర్వకంగా ఇంతకుముందు యాడ్ అయినటువంటి ఓటర్ల పరిస్థితి ఏంది? అది ఈఆర్ఓకి అప్లై చేసుకోవాలి. దాన్ని ఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చాలా ఉన్నాయండి. మరి అదే మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. అదే మళ్ళీ అదే లిస్ట్ కూడా మాకు ప్రజెంట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు 30 వార్డులు ఒక్కొక్కరికి ఇవ్వాలి. మీరు ఫైనల్ అందులో మా సర్క్యులర్ లో లేదండి. ఫైనల్ లో అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు డిస్ప్లే చేసినామండి. అసెంబ్లీ వేరు, ఇక్కడ మాకున్న సర్క్యులర్స్ వేరు. మాకు ఇక్కడ డిస్ప్లే మనం చేసినాం. మళ్ళీ ఇంకొకటి సైట్ లో ఇప్పుడు టీపోల్ సైట్ లో మీకు ఆల్రెడీ ఉంది. దాంట్లో మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఏ వార్డులో ఎన్ని మంది ఓటర్లు ఉన్నారు. లాస్ట్ ఎన్నికల కమిషన్ ఒక